కేశవ వాళ్ళ ఇంటికైతే కానిస్టేబుల్ వస్తూ ఉంటారు. "ఏంటి మీరు ఇలా వచ్చారు?" అని కేశవ అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి చంచలమ్మ గారు చంటి వాళ్ళ అమ్మ సత్యవతిని చంపేయమని తన వల్లే చనిపోయిందని లొంగిపోయారు అనేతో అంటూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే స్టేషన్కి వెళ్ళి సత్యవతిని నేను అనుకోకుండా నా కారు గుద్దేసి ఆవిడ చనిపోయింది. ఆవిడ ప్రాణాలు పోవడానికి కారణం నేనే కాబట్టి నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఇక్కడికి లొంగిపోవడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఎస్ఐ షాక్ అవుతూ ఉంటాడు. అలా షాక్ అయ్యి చంచలమ్మ వైపు అయితే అలా చూస్తూ ఉంటాడు. నా మీద కేసు ఫైల్ చేయండి అని అయితే చంచలమ్మ అంటూ ఉంటుంది. అలా అంటూ లాకప్లోకి వెళ్ళి తనే వెళ్ళి లాకప్లో నిల్చుని ఉంటుంది. అలా నిల్చునేసరికి అందరూ అయితే అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు. ఇక కేశవ అయితే చంటిని తీసుకొని వస్తూ ఉంటాడు. ఏంటి మీ అమ్మని చంచలమ్మే చంపిందని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి వచ్చారా అని అడుగుతూ ఉంటాడు. అలా అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి చంటి అయితే అలా చూస్తూ ఉంటాడు చంచలమ్మ వైపు. ఇక చంచలమ్మ అయితే లాకప్లో అలా ఉంటుంది. ఇక చంటి అయితే నిజంగా చంచలమ్మపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తూ ఉంటాడు. అది చూడగానే సింధూర షాక్ అవుతూ ఉంటుంది. ఇక కేశవ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక చంచలమ్మ అయితే అలా లాకప్లో అలా చూస్తూ ఉంటుంది. చంటి చేసిన పనికి అందరూ షాక్ అవుతూ ఉంటారు. చంచలమ్మపై కేసు